ఫ్రెండ్స్, కొద్ది రోజుల క్రితం ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి అయితే కొన్ని జాబ్స్ అయితే రిలీజ్ చేయబడ్డాయి. అవి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించిన పోస్ట్స్. అండ్ దీన్ని గురించి అయితే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఇవి రియలా లేదా ఫేకా అంటూ. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము దీని గురించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఐదర్ ఇది నిజమా లేదా సృష్టింపబడిందా అంటూ మనమైతే ఈ వీడియోలో డీటెయిల్స్ తెలుసుకుందాము. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జాబ్ ఆపర్చునిటీస్ అని మన తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు అయితే లేటెస్ట్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలోని వివిధ జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకు తెలియజేయబడతాయి. సో మీరు లేదా మీ యొక్క స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నట్లయితే వారికి తప్పకుండా మా యొక్క వీడియోస్ని షేర్ చేయండి. అండ్ వారికి ఉపాధి కలిగించే ఒక గొప్ప అవకాశం మీకు లభిస్తుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ జాబ్స్ నిజమా లేదా అబద్ధమా అనే విషయంపై మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, మీలో చాలామంది కూడా మమ్మల్ని అడిగారు వెదర్ ఈ న్యూస్ అనేది నిజమా లేక అబద్ధమా అంటూ చాలామంది అయితే అడగడం జరిగింది. సో దీన్ని బట్టి ఒక వీడియోని అయితే నేను మీకోసం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ నుండి అయితే ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయబడింది. ఫ్రెండ్స్, ఈ నోటీస్ ద్వారా మనకు తెలియజేయబడింది ఏంటి అని అంటే RPF 01/2024 అండ్ RPF 02/2024 ప్రకారం అయితే మనకి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ యొక్క పోస్ట్స్ అయితే నిర్వహింపబడుతున్నాయి అంటూ చెప్పారు. అండ్ ఇదైతే కంప్లీట్లీ ట్రూ న్యూస్ ఫ్రెండ్స్, ఇదైతే పక్కా నిజం అంటూ దీనిలో ఎటువంటి అబద్ధం లేదు. అండ్ ఇది సృష్టింపబడింది కాదు, ఇదైతే పక్కా రియల్ న్యూస్ అంటూ మనకైతే ఈ ఆర్ఆర్బీ నుండి అయితే నోటీస్ అనేది విడుదల చేయబడింది. దీంట్లో మనం చూస్తున్నట్టుగా ఇదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ కేటగిరీలోనైతే పబ్లిష్ చేయబడింది ఆన్ 2nd March అంటూ వీళ్ళైతే మనకు తెలియజేశారు. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి 15th April రోజు అయితే మనకు తెలియజేయబడుతుంది అంటూ మెన్షన్ చేశారు. అండ్ 15th April మనకి రిజిస్ట్రేషన్స్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా ఆ రోజు నుండే స్టార్ట్ కానున్నాయి. సో గైస్, ఇదైతే పక్కా నిజం, ఎటువంటి అబద్ధం లేదు అంటూ అయితే మనం దీని ద్వారా కన్ఫర్మ్ చేయొచ్చు. ఎందుకంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీనే పక్కా ఈ విధంగా నోటీస్ మరి ఇచ్చి తెలియజేశారు మనకి. ఫ్రెండ్స్, మీరైతే ఈ కింద మెన్షన్ చేయబడిన వెబ్సైట్స్ నుండి అయితే దీని గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అండ్ వీటిని గురించిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి పోస్ట్కి సంబంధించి మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్లోనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు ఆల్రెడీ వీడియోనైతే చేసేసాము. అండ్ మీరు కనుక ఆ పోస్ట్కి అప్లై చేయాలి లేదా నోటిఫికేషన్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేయబడిన వీడియో లింక్ని అయితే క్లిక్ చేయడం ద్వారా మీరైతే తెలుసుకోగలరు. సో ఫ్రెండ్స్, మేమైతే మీకు ఎటువంటి ఫేక్ న్యూస్ కాకుండా మీకైతే జెన్యూన్ న్యూస్ అండ్ జెన్యూన్ ఆపర్చునిటీస్ అయితే మేము ముందుకు తీసుకువస్తాము. సో గైస్, మీరైతే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని జాబ్ అవకాశాల కోసం మీరు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ యొక్క స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి మా యొక్క వీడియోస్ అనేవి మీరు షేర్ చేయడం ద్వారా వారికి ఉపాధి కలిగించే ఒక గొప్ప అవకాశం అయితే మీకు లభిస్తుంది. సో దట్స్ ఇట్ గైస్, ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ నోటీస్ ద్వారానైతే మనకి ఇది పక్కా న్యూస్ అంటూ మనకైతే తెలియజేశారు. సో మీరైతే ఎటువంటి ఆలస్యం చేయకుండా మీరైతే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ కావచ్చు. అండ్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.